ఏఐ వచ్చిన తర్వాత ట్రేడర్స్ పరిస్థితి ప్రమాదంలో ఉందనుకోవచ్చా? లేదంటే ఏదైనా అడ్వాంటేజ్ అవుతుందనుకోవచ్చా? ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడున్నా అది అడ్వాంటేజేనండి. దాంట్లో డ్రాబ్యాక్స్ అంటూ ఏమి ఉండవు. హ్మ్. ఎందుకంటే మనకి పని స్పీడప్ అవ్వటానికి అది హెల్ప్ అవుద్దనమాట. సింపుల్ చెప్పాలంటే లేదు రెగ్యులర్ యాక్టివిటీని ఆటోమేషన్ చేయడానికి బాగా యూజ్ అవుతది. హ్మ్. మనం అలారం పెట్టాము. ఎవ్రీడే అదే టైం అవుతుంది గదా! నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఏఐ అది. హ్మ్. అంటే హ్మ్. మనకు తెలియకుండా మనం వాడుతున్నాం ఆల్రెడీ. అవునవునవును. ఎస్ఐపి అనేది ఆటోమేషన్ అంట. అట్లా ఆటోమేషన్ ప్రాసెస్‌లో ఏదైనా సరే మనం ఏఐ అనుకోవచ్చు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఉంటుంది. హ్మ్. డెసిషన్ మేకింగ్ చాలా స్పీడ్ అవుద్దనమాట. హ్మ్. అండ్ రెండోది ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. హ్మ్. ఏఐ ఉండటం వల్ల. అండ్ మూడోది రిస్క్ మేనేజ్మెంట్ ఈజీ అవుద్దాం. ఏదైనా ట్రేడ్‌లో ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టాలో సిస్టమ్ అనలైజ్ చేసి చెప్పిద్ది కాబట్టి మోర్ క్లారిటీ ఉంటది మనకి. హ్మ్. మనం ఊహించుకొని ఇక్కడ పోదాం, అక్కడ పోదాం అనుకునేలోపు సిస్టమ్ అదే ఇస్తుంది కాబట్టి మనకు క్లారిటీ ఉంటుందన్నమాట. బ్యాక్ టెస్టింగ్ అయి చేస్తాయి కాబట్టి. అందుకని ఏఐ వచ్చిన తర్వాత మా ట్రేడర్స్ నాట్ ఓన్లీ ట్రేడర్స్ ప్రతి ప్రొఫెషన్స్ యొక్క ఎఫిషియన్సీ ఖచ్చితంగా పెరిగిద్ది. కాకపోతే ఒకటి స్టాక్ మార్కెట్‌లో ఏఐ రాకముందు కూడా స్కానర్స్ ఉన్నాయండి ఆల్రెడీ. హ్మ్. ఏఐ వచ్చిన ఇప్పుడు సపోజ్ మేము ఒక నిమిషంలో ఒక 100 చార్టులు చూస్తాం. మేము చూస్తామంటే ఎలా చూడగలుగుతున్నాం అంటే, మా రిక్వైర్మెంట్‌ని అక్కడ ప్రోగ్రామ్ రూపంలో పెడతారు. పెట్టేసి రన్ చేసామనుకోండి స్కానరు, హ్మ్. అది వితిన్ ద సెకండ్స్‌లోనే ఆ డేటా మొత్తంలో నువ్వు పెట్టిన డేటాలో పెట్టిన దాంట్లో నీకు నచ్చిన ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నటిని ఫైండ్ ఔట్ చేస్తా ఉంటది.